హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ద టర్మ్స్ వానాక్రై, పెటియా అండ్ ఎటర్నల్ బ్లూ ఇవన్నీ కూడా సైబర్ అటాక్స్కి సంబంధించినటువంటి వైరసెస్ ఆర్ సంథింగ్ లైక్ మనం ట్రోజన్స్ ఇలా పిలుస్తాం కదా, సో అట్లాంటివి అనమాట. సో బిఫోర్ వీ గో టు ది సెషన్, ఇఫ్ యూర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్ అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. దిల్ గివ్ యూ ఆల్ ది డీటెయిల్స్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి రాయల్ ఇండియన్ నేవీ రివోల్ట్ అండి. రాయల్ ఇండియన్ నేవీ రివోల్ట్ 1946లో జరిగింది. మనకి ఇండియన్ నేషనల్ ఆర్మీ లొంగిపోయిన తర్వాత రాయల్ ఇండియన్ నేవీ కూడా తిరగబడి ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీ ట్రయల్స్ని వ్యతిరేకించారు. అలాగే ఇన్హెరెంట్గా కూడా రాయల్ ఇండియన్ నేవీలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇది జరిగి మనకి ఇప్పటికి కరెక్ట్గా 80 సంవత్సరాలు అయింది. సో కాబట్టి ఒక్కసారి హిస్టరీ పొరల్లోకి మళ్ళా వెళ్ళి దీన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. కాస్త పెద్ద టాపిక్ కాబట్టి కొంచెం మనం వేగంగా దీన్ని చూద్దాం. ముందుగా 18th ఫిబ్రవరి ఈ రోజుకి ఎగ్జాక్ట్గా 80 సంవత్సరాలు అయింది రాయల్ ఇండియన్ నేవీ రివోల్ట్ జరిగి. సో ఆబ్వియస్గా భారతదేశంలో స్వతంత్ర పోరాటంలో అనేక రకాలైనటువంటి పోరాటాలు ఉన్నాయి. కానీ భారతదేశంలో ఉన్నటువంటి మిలిటరీ ఏదైతే ఉందో అలాగనే నేవీ, సో వీళ్ళే బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా తిరగబడి వాళ్ళని భయపెట్టడం వల్ల కాస్త వేగంగా మనకి స్వతంత్రం అనేటటువంటిది వచ్చింది అనడంలో సందేహం లేదు. అందులో రాయల్ ఇండియన్ నేవీ యొక్క పాత్ర చాలా అద్భుతం. అండ్ ఇక్కడ బేసికల్గా ఏంటంటే యాంటీ కొలోనియల్ రెసిస్టెన్స్, అంటే ఒక దేశాన్ని మరొక దేశం ఆక్రమించడం అనేటటువంటి ఏదైతే ఒక ఆలోచన ఉన్నదో దాన్ని ఇక్కడ విపరీతంగా వ్యతిరేకించారు. అలాగనే స్వతంత్ర పోరాటంలో చాలా చోట్ల మనకి హిందూ ముస్లిం యూనిటీ కనిపిస్తుంది. ప్రపంచంలో మరి ఎక్కడా కూడా హిందూ ముస్లిం బాయి అన్నట్టుగా ఎక్కడా కూడా ఈ రకరకాల మతాలు కలిసి ఒక పోరాటం చేయడం అనేటటువంటి చాలా తక్కువ సందర్భాల్లో కనిపిస్తూ ఉంటుంది. కానీ భారతదేశంలో ఫైనల్ ఫేజ్ ఆఫ్ ద బ్రిటిష్ రూల్, ముఖ్యంగా క్విట్ ఇండియా మూవ్మెంట్ కానీ ఇక్కడ కానీ మనకి, అలాగే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ 1919-22 మధ్య కానీ మనకి ఈ యొక్క హిందూ ముస్లిం యూనిటీ అనేటటువంటిది కనిపిస్తుంది. అయితే ఒక్కసారి ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇది ఒక మిలిటరీ ఫోర్స్. అంటే కరెక్ట్గా చెప్పాలంటే భారతదేశానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారో వీళ్ళని బ్రిటిష్ అరెస్ట్ చేసింది. ఇలా అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులు ప్రిజనర్స్ ఆఫ్ వార్ ఏదైతే ఉన్నారో ఈ బ్రిటిష్ రూల్ నుంచి వాళ్ళని బయటికి తీసుకొస్తారు. సుభాష్ చంద్రబోస్ గారు, మోహన్ సింగ్ ఇలాంటి వ్యక్తులు కలిసి ముఖ్యంగా జపాన్ దేశంతో కలిసి వీళ్ళని బయటికి తీసుకొచ్చి అప్పుడు ఒక ఆర్మీని ఫామ్ చేస్తారు. అది ఇండియన్ నేషనల్ ఆర్మీ. సో అయితే ఇక్కడ నేషన్ వైడ్గా ఈ బ్రిటిష్ రాజ్ మీద, అంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మనకి 1946 ఈ ప్రాంతంలో 45-46 ప్రాంతంలో విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. అలా రకరకాలుగా వచ్చినటువంటి వ్యతిరేకతల్లో ఒక అతిపెద్ద భాగమే ఇండియన్ నేషనల్ ఆర్మీ. చాలామంది ఇండియన్ నేషనల్ ఆర్మీ అనగానే అదేదో వేరు అనుకుంటారు. ఆజాద్ హింద్ ఫౌజ్, ఇండియన్ నేషనల్ ఆర్మీ రెండు ఒకటే. అయితే ఆజాద్ హింద్ ఫౌజ్ని స్థాపించింది సుభాష్ చంద్రబోస్ గారని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. కాదు, ఆజాద్ హింద్ ఫౌజ్ లేదా ఇండియన్ నేషనల్ ఆర్మీని ఇనీషియల్గా ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తి మోహన్ సింగ్. ఎందుకు అంటే జపాన్ వాళ్ళ సపోర్ట్తో మాట్లాడి దాదాపుగా 40,000 మంది సైనికుల్ని ఇతను రిక్రూట్ చేస్తాడు. తర్వాత టోక్యోలో అంటే జపాన్లోనే రాజ్ బిహారీ బోస్ ఎవరైతే ఉన్నారో ఈయన ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ అని కూడా ఒకదాన్ని స్థాపిస్తాడు. తర్వాత ఆగస్ట్ 25, 1943లో ఈ యొక్క ఇండియన్ నేషనల్ ఆర్మీని ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడిగా ఈ సుభాష్ చంద్రబోస్ గారు దాన్ని టేక్ ఓవర్ చేస్తారు. అయితే అప్పుడే దానికి విపరీతమైనటువంటి అప్లాజ్ వస్తుంది భారతదేశంలో. అందుకని చాలామంది ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆజాద్ హింద్ ఫౌజ్ని స్థాపించింది సుభాష్ చంద్రబోస్ గారు అనుకుంటారు. కాదు, ఇనీషియల్లీ దట్ ఐడియా వాజ్ ప్రపోజ్డ్ బై మోహన్ సింగ్. సో తర్వాత వీళ్ళు సింగపూర్లో ప్రొవిజనల్ గవర్నమెంట్ ఆఫ్ ఫ్రీ ఇండియా, అంటే భారతదేశానికి సంబంధించి బ్రిటిష్ వాళ్ళ హస్తాల్లోంచి భారతదేశాన్ని మేము బయటికి తీసుకురాబోతున్నాం కాబట్టి పూర్తి స్థాయిలో స్వతంత్ర ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేస్తున్నామని సింగపూర్లో స్వతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని 9 దేశాలు ఆమోదించే, ఇంక్లూడింగ్ జపాన్ అండ్ జర్మనీ. అయితే దీన్ని భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వ్యతిరేకించారు. ఎందుకు అంటే బ్రిటిష్ ఎలాగనో ఆ రోజు జపాన్, జర్మనీ కూడా అలాగనే. కాకపోతే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఆక్రమించారు, జపాన్, జర్మనీ వాళ్ళు మిగతా దేశాలను ఆక్రమించారు. సో ఒక ఆక్రమణ చేసినటువంటి దేశం మీద పోరాడడానికి మరొక ఆక్రమణలు చేసినటువంటి దేశం సహాయం తీసుకోవడాన్ని చాలామంది తప్పుపెట్టారు, ఇంక్లూడింగ్ గాంధీ గారు.
సో అయితే దీని తర్వాత కనుక మనం చూస్తే క్యాంపెయిన్ అండ్ కొలాప్స్లో ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ గారి నేతృత్వంలో కూడా చలో ఢిల్లీ అనే ఒక క్యాంపెయిన్ వస్తుంది. మణిపూర్లో భారతదేశ స్వతంత్ర పోరాటంలోనే భాగంగా ఈ యొక్క నేషనల్ ఫ్లాగ్ ఏదైతే ఉందో అంటే మన జాతీయ జెండాని కూడా ఎగురవేస్తారు. కానీ 1945 ఆగస్టు 15 ఏదైతే ఉందో ఈ సమయంలో జపాన్ లొంగిపోతుంది. ఎందుకంటే అంతకు మునిపే ఆగస్టు మునిపే 7-8 తారీఖుల్లో అనుకుంటా హిరోషిమా నాగసాకి మీద బాంబులు వేస్తుంది అమెరికా. అప్పుడు జపాన్ లొంగిపోతుంది. దీనివల్ల జపాన్ సపోర్ట్ మనకి లేకపోవడము, అదే సమయంలో ఇండియన్ నేషనల్ ఆర్మీ చాలా విపరీతంగా నష్టపోవడం, ఎక్కడ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మణిపూర్ ఇవన్నీ దాటి వాళ్ళు వస్తూ ఉండగా బ్రిటిష్ వాళ్ళని అటాక్ చేయడము, మనకున్న ఫైర్ పవర్ సరిపోకపోవడము, విమానాలతో వాళ్ళు దాడులు చేయడము, ఆ సమయంలో జపాన్ మనకు సహాయం చేయకపోవడం. సుభాష్ చంద్రబోస్ గారు అక్కడ నుంచి తప్పించుకొని ఒక ప్లేన్లో వెళ్తుంటే ఆయన తైవాన్లో మరణించారు. హిమాలయాల ప్రాంతంలో మనకి ఎలా అయితే హిమాలయాలు ఉన్నాయో అక్కడ తైవాన్లో వేరే కొండలు ఉన్నాయి, ఆ ప్రాంతంలో విమానం కూలిపోయిందని చెప్తూ ఉంటారు. దీని మీద నిజాలు ఇప్పటివరకు నిర్ధారణ అవ్వలేదు. సో ఇలా సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఆ తర్వాత కనిపించకుండా పోవడము, ఈ కారణాల వల్ల ఈ యొక్క ఇండియన్ నేషనల్ ఆర్మీ తాలూకా సోల్జర్స్ని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. సో అరెస్ట్ చేసిన తర్వాత ఏం జరిగింది, వీళ్ళని తీసుకొచ్చి ట్రయల్స్ పెట్టారు. ట్రయల్స్ అంటే ఏంటి, కోర్టులో వీళ్ళని హాజరుపరిచారు. అందులో ప్రేమ్ కుమార్ సెహగల్ ఆయన హిందూ, షానవాజ్ ఖాన్ ముస్లిం, గుర్బఖ్ష్ సింగ్ ధిలియాన్ సిక్కు. అంటే భారతదేశంలో ఎంత ఐక్యత ఉందనడానికి ఈ ముగ్గురు వ్యక్తుల్ని మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళకి పాజిటివ్గా కొంతమంది లాయర్లు వాదించారు. అందులో జవహర్లాల్ నెహ్రూ గారు, బాలుభాయ్ దేశాయ్, తేజ్ బహదూర్ సప్రు ఇలాంటి వ్యక్తులందరూ ఉన్నారు, ఆసఫ్ అలీ. కాంగ్రెస్ సెషన్ కూడా 1945లో ఈ ప్రిజనర్స్ ఎవరైతే బ్రిటిష్ ఉద్దేశంలో ప్రిజనర్స్ మనకి స్వతంత్ర పోరాట యోధులు వీళ్ళని సపోర్ట్ చేసింది. సో తర్వాత కాలంలో ఏం జరిగిందంటే 3 వైలెంట్ కన్ఫ్రంటేషన్స్ జరిగాయి. 1945 నవంబర్ 21న కలకత్తాలో దీనికి వ్యతిరేకంగా విపరీతమైనటువంటి అల్లర్లు జరిగాయి. తర్వాత రషీద్ అలీకి ఎగెనెస్ట్గా కూడా కొన్ని 11 ఫిబ్రవరి 1946 కలకత్తాలో కూడా జరిగాయి. రాయల్ ఇండియన్ నేవీ అంటే బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోనే ఉన్నటువంటి భారత నావికా దళంలో పనిచేసేటటువంటి భారతదేశ సైనికులు ఎదురు తిరిగారు. ఇప్పుడే దీనికే మనకి 80 సంవత్సరాలు పూర్తయింది. అది కనుక మనం ఒకసారి చూస్తే ఏంటి అసలు ఈ రాయల్ ఇండియన్ నేవీ అంటే, ఇందాక చెప్పినట్టుగా భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క బ్రిటిషర్స్ తాలూకా నేవీ, కానీ భారతదేశానికి సంబంధించిన నేవీ. సో ఇందులో దాదాపుగా 20,000 నేవల్ రేటింగ్స్ అంటే అందులో పనిచేసే వాళ్ళు అనుకోండి. సో వీళ్ళు పార్టిసిపేట్ చేశారు. అందులో 78 షిప్లు ఉన్నాయి, 20 షోర్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఒక డెస్ట్రాయర్ కూడా ఉండేది, అదే HMIS తల్వార్ ఇప్పటికీ ఉంది. సో నేవల్ బేసెస్ కరాచీ, మద్రాస్, కొచ్చిన్, విశాఖపట్నం అంటే దాదాపుగా భారతదేశ తీరరేఖ వెంబడి ఉన్నటువంటి ప్రత్యేకమైన నగరాలలో ఈ యొక్క రాయల్ ఇండియన్ నేవీ ఉంది. అంటే గట్టిగా రాయల్ ఇండియన్ నేవీ దలుచుకుని ఉంటే బ్రిటిష్ ప్రభుత్వం అయిపోయేది ఆ రోజు. బట్ అప్పటికే స్వతంత్రాన్ని ప్రకటించారు కాబట్టి ఊరుకున్నారు వీళ్ళు. సో కాబట్టి రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా బొంబేలో చాలా స్ట్రైక్స్ జరిగాయి, పూనా ఇంకా ఇతర ప్రాంతాల్లో. కాబట్టి ఈ రాయల్ ఇండియన్ నేవీ తాలూకా తిరుగుబాటు అనేటటువంటిది బ్రిటిష్ ప్రభుత్వాన్ని చాలా భయభ్రాంతులకు గురి చేసింది. సో దీనికి సంబంధించి ఒకసారి మనం చూస్తే HMIS తల్వార్లో ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదు, జీతాలు ఇవ్వట్లేదు, అలాగే మమ్మల్ని చాలా వివక్షతో చూస్తున్నారు, సుపీరియర్ ఆఫీసర్స్ తిరుగుతున్నారు అని చెప్పేసి ముఖ్యంగా 1942-40 ఆ ప్రాంతంలో క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది. ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని కూడా ఒక అతను ఏం చేస్తాడంటే షిప్ మీద రాస్తాడు. దీని మీద ఆఫీసర్ కోపం వచ్చి ఆ వ్యక్తిని కొట్టినంత ఈ విషయాలు అవన్నీ జరుగుతాయి. సో దీనికి వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఈ భారత నావికాదళంలో ఉన్నటువంటి బ్రిటిష్ ఆధ్వర్యంలో ఉన్న భారత నావికాదళంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎదురు తిరుగుతారు. ముఖ్యంగా నేవల్ సెంట్రల్ స్ట్రైక్ కమిటీని ఏర్పాటు చేస్తారు. అలాగే ఇండియన్ నేషనల్ ఆర్మీలో ఈ లొంగిపోయినటువంటి లేదా పట్టుకున్నటువంటి ఎవరైతే పోరాట యోధులు ఉన్నారో వీళ్ళకి సంఘీభావాన్ని ప్రకటిస్తారు. భారతదేశంలో ఉన్నటువంటి ఈ నావికాదళం ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫ్రెంచ్, డచ్ తాలూకా ప్రాంతాలను ఆక్రమిస్తారనమాట. ఎవరు, జపాన్, జర్మనీ వాళ్ళు. వాటిని కాపాడడానికి మన వాళ్ళని యుద్ధాలకు తీసుకెళ్తారు. అవి కుదరవు అని చెప్పి ఒక తీర్మానాన్ని కూడా చేస్తారు. ఇవన్నీ ఎప్పుడైతే జరిగాయో బ్రిటిష్ ప్రభుత్వానికి చాలా భయం వేస్తుంది. అయితే INA ట్రయల్స్కి దీనికి లింక్ ఏంది అంటే, INAలో ఉన్నటువంటి ఇండియన్ నేషనల్ ఆర్మీలో దొరికినటువంటి బ్రిటిష్ వాళ్ళకి దొరికినటువంటి స్వతంత్ర సమరయోధులు వాళ్ళ దృష్టిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి విచ్ఛిన్న శక్తులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఉరి తీయాలనుకుంటుంది బ్రిటిష్ ప్రభుత్వం. అలా తీస్తే మిమ్మల్ని తంతామన్నట్టుగా ఈ యొక్క రాయల్ ఇండియన్ నేవీ ప్రకటిస్తుంది. కాబట్టి ఫస్ట్ ట్రయల్స్ అన్నీ కూడా జరుగుతాయి మన రెడ్ ఫోర్ట్ ఈ ప్రాంతంలో. చాలామంది అక్యూజ్డ్ ఉంటారు. అయితే 1945 బొంబే సెషన్లో కాంగ్రెస్ ఏమంటుందంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ తాలూకా వ్యక్తుల్ని ఉరి తీయడాన్ని
ఒప్పుకోరు. సో ఈ క్రమంలోనే మనకేమవుతుందంటే ముస్లిం లీగ్, కమ్యూనిస్ట్ పార్టీలు, యూనియనిస్టులు, ఆర్ఎస్ఎస్, హిందూ మహాసభ, ఇప్పుడు బీజేపీ, వీళ్ళందరూ కూడా ఇండియన్ నేషనల్ ఆర్మీలో ఉన్నటువంటి ప్రిజనర్స్ని ఉరి తీయడాన్ని వ్యతిరేకిస్తారు. ఎప్పుడైతే ఇలా చేశారో దేశమంతటా కూడా దానికి ఫండ్స్ కలెక్ట్ చేస్తారు, వీళ్ళని ఎలా అయినా సరే కాపాడడానికి. దాంతోపాటు నేవల్ రేటింగ్స్, ఈ యొక్క బ్రిటిష్ ఆధ్వర్యంలో ఉన్న భారత నావికాదళంలో ఉన్నటువంటి వ్యక్తులు సుభాష్ చంద్రబోస్ గారి యొక్క ఫోటోలను కూడా చెప్తూ ఏం చెప్తారంటే బేసికల్గా మీరు కనుక ఇండియన్ నేషనల్ ఆర్మీ వ్యక్తులను కనుక ఉరితీస్తే మేము బ్రిటిష్ వాళ్ళని చంపేదాకా కూడా వెనక్కి పోము అనేటటువంటి ఒక అల్టిమేటం లాంటిది జారీ చేస్తారు. సో ఇది ఎప్పుడైతే జరిగాయో కాంగ్రెస్ ఫ్లాగ్స్, ముస్లిం లీగ్, కమ్యూనిస్ట్ పార్టీ ఇలాంటి మొత్తం పార్టీల జెండాలను కూడా ఎగురవేస్తారు. ఎప్పుడైతే జరిగిందో మనకి ఏమైంది, ఇప్పుడు పీస్ఫుల్, అప్పటి వరకు కూడా శాంతియుతంగా హంగర్ స్ట్రైక్ జరిగేది. ఎప్పుడైతే ఇలాంటి హర్తాల్స్ అది చేశారో బ్రిటిష్ వాళ్ళు సహించలేక వాళ్ళ మీద కూడా గన్స్ పట్టుకొని స్ట్రైక్స్ చేస్తారు. అయితే రేటింగ్స్ కూడా వాళ్ళు కూడా ఆల్రెడీ ట్రైన్డ్ సోల్జర్స్ కదండి. ఇప్పుడు మనం అనుకోండి గన్ పెట్టాలంటే ఎక్కడ వస్తాలని అడుగుతాం, అట్లా కాదు కదా. నావీలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి తెలుసు గన్ ఎట్లా వాడాలో. వాళ్ళు కూడా బ్రిటిషర్స్ మీద తిరగబడి గన్స్ తీసుకొని కాలుస్తారు. ఎప్పుడైతే ఇది హార్బర్స్లో జరిగిందో, ఒకవేళ కనుక ఇది మొత్తం దేశమంతటా వ్యాపించి ఈ యొక్క ఎదురు తిరిగినటువంటి ఇండియన్ నావీ, మన రేటింగ్స్ ఎవరైతే ఉన్నారో భారతదేశ నావికాదళంలో ఉన్నటువంటి భారతీయులు ఎదురు తిరిగి కనుక బ్రిటిష్ వాళ్ళని కాల్చడం మొదలు పెడితే ఒక బ్రిటిష్ వాడు ఉండడు. ఇది గమనించినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం అది ఫుల్ స్కేల్ కాన్ఫ్లిక్ట్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడింది. సో అప్పుడే బాంబేలో చాలా విపరీతమైనటువంటి హర్తాల్స్ జరుగుతాయి. హిందూ ముస్లింలు కలిసి ప్రొటెస్టులు చేస్తారు. ఆఫీసెస్, బ్యారికేడ్స్ అన్ని చోట్ల కూడా ప్రజలు ఎదురు తిరుగుతారు. మిలిటరీ వెహికల్స్కి నిప్పు పెడతారు. అలాగనే బాంబేలో ఉన్నటువంటి ఒక మిల్ డిస్ట్రిక్ట్ అని ఉంటుంది, అక్కడ ఈ యొక్క టెక్స్టైల్ ఇండస్ట్రీ అది ఉంటుంది. ఇక్కడ ఎపీ సెంటర్గా ఫామ్ అయ్యి అనేక రకాలైనటువంటి వ్యక్తులు, ఫ్యాక్షన్స్ వీళ్ళందరూ కూడా వచ్చి విపరీతంగా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు. ఈవెన్ రైల్వే వర్క్షాప్స్, ఈ యొక్క మిల్స్ ఇవన్నీ కూడా క్లోజ్ అవుతాయి. బ్రిటిష్ ప్రభుత్వం అప్పుడు ఏం చేసిందంటే ఆర్మీ బెటాలియన్స్ని, ఆర్మర్డ్ వెహికల్స్ని దింపుతుంది. అంటే వీళ్ళందరినీ ఎట్లా అయినా సరే ఆపాలి, మిషన్ గన్స్, బాయ్నెట్స్ తీసుకొచ్చి వీళ్ళందరినీ చంపేయాలి అని చెప్పి డెఫినెట్గా వీళ్ళ మీద కాల్పులు కూడా జరుపుతుంది. అయితే ఇది గమనించినటువంటి భారత ఆ రోజు ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రాయల్ ఇండియన్ నేవీని అట్లా చేయొద్దు, బ్రిటిష్ ప్రభుత్వం వెళ్ళిపోవడానికి సిద్ధమైంది, ఇప్పుడు యుద్ధం చేయడం వల్ల మనకు వచ్చేటటువంటిది ఏమీ లేదు, సో ఇండియన్ నేషనల్ ఆర్మీలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఉరితీయకుండా మేము ఆపుతాము అని ఒప్పిస్తుంది. అది ఎప్పుడైతే జరిగిందో 23 ఫిబ్రవరి 1946న వాళ్ళు కూడా రాయల్ ఇండియన్ నేవీలో ఉన్నటువంటి రేటింగ్స్ కూడా ఆగుతారు. ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, మహమ్మద్ అలీ జిన్నా వీళ్ళందరూ కూడా, ఎందుకంటే పాకిస్తాన్తో కలిసే ఉన్నాం మనం కూడా అప్పుడు, సో వీళ్ళందరూ కూడా రాయల్ ఇండియన్ నేవీని కూడా సరెండర్ అవ్వమని చెప్తారు. అప్పుడు నేషనల్ పార్టీస్ అన్నీ కలిసి ఖచ్చితంగా విక్టిమైజేషన్ జరగదు, ఎవరిని చంపడం అనేటటువంటిది ఉండదు అని హామీ ఇవ్వడం మీద రాయల్ ఇండియన్ నేవీ కూడా కాస్త చల్లబడుతుంది. సో ఇది జరిగినటువంటి అంశం. అయితే దీని తాలూకా సిగ్నిఫికెన్స్ ఏంటంటే బ్రిటిష్ ఖచ్చితంగా అనేక రకాలైనటువంటి కన్సెషన్స్ ఇచ్చి భారతదేశం నుంచి వైదొలిగింది. అలాగే క్యాబినెట్ మిషన్ వస్తుంది, తద్వారా మనం స్వతంత్రాన్ని సాధించుకున్నాం. అలాగనే గవర్నమెంట్ ఓన్లీ ఇండియన్ నేషనల్ ఆర్మీలో ఎవరైతే బ్రిటిష్ వాళ్ళని చంపారో వాళ్ళని మాత్రమే ఉరికంబాలు ఎక్కించి ట్రయల్ చేస్తాం, వాళ్ళకి మాత్రమే శిక్షలు వేస్తామని చెప్పింది. అక్కడతో కాస్త చల్లబడింది. అలాగే ఇండియన్ నేషనల్ ప్రెజెన్స్ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎవరికైతే శిక్షలు విధించారో కొంతమందికి అవి మాఫీ కూడా చేశారు. అలాగనే ఇండియాలో ఉన్నటువంటి వ్యక్తుల్ని చైనా, ఇండోనేషియా లాంటి ప్రాంతాలకు పంపించి బ్రిటిష్ యుద్ధం చేయించింది, వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకొచ్చింది. అంటే రాయల్ ఇండియన్ నేవీ చేసినటువంటి తిరుగుబాటు కారణంగా ఖచ్చితంగా బ్రిటిష్ వాళ్ళ యొక్క విధానాల్లో చాలా విపరీతమైనటువంటి మార్పులు వచ్చాయి. ఇంకా మనం కనుక తోక ఆడిస్తే భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆల్రెడీ సహనం నశించి ఉన్నారు, వీళ్ళు మనల్ని చంపినా చంపుతారని అనుకున్నారు. సో కాబట్టి దీని కారణంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాయల్ ఇండియన్ నేవీ రివోల్ట్ కారణంగా బ్రిటిష్ వాళ్ళ హస్తగతంలో ఉన్నటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఈ యొక్క నేవీ, ఆర్మీ ఇవన్నీ కూడా పోయాయి. ఈ మ్యూటినీ ఏదైతే ఉందో, ఈ తిరుగుబాటు ఏదైతే ఉందో, ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్న ప్రజలు మనం ఉద్యోగాలు ఇస్తే మనకి విధేయతగా ఉన్నారని అనుకున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం వీళ్ళు ఎదురు తిరిగేటటువంటి పరిస్థితికి వచ్చారు. కాబట్టి వీళ్ళని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోకూడదని అనుకుంది. సో దాని తర్వాత కొంతవరకు కూడా ఏదో కంట్రోల్లో పెట్టుకున్నారు, కానీ వెళ్ళేటప్పుడు అయితే మాత్రం అవన్నీ మనకే ఇచ్చేసి వెళ్ళారు. సో దీని కారణంగానే భారతదేశంలో 1948కి కానీ స్వతంత్రం
పూర్తి స్థాయిలో రాదు అని అనుకున్నప్పటికీ 1947 ఆగస్టు 15 చాలా వేగంగా భారతదేశానికి స్వతంత్రాన్ని ఇచ్చేసి బ్రిటిష్ ప్రభుత్వం మన నుంచి వెళ్ళిపోయింది. ఇది జరిగినటువంటి అంశం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో ఈ యొక్క జాతీయవాదం ఏదైతే ఉందో ఇది రావడానికి కానీ ఐక్యతతో ఉండడానికి కానీ ఖచ్చితంగా హిందూ ముస్లింలు కలిసి, రాయల్ ఇండియన్ నేవీలో కూడా ముస్లిమ్స్ ఉన్నారు అప్పుడు, వాళ్ళందరూ కలిసి చూపించినటువంటి ఐక్యతే ఆ రోజున భారతదేశాన్ని కాపాడింది. ఆ రోజు కూడా మతపరమైనటువంటి అంశాలలో కూరుకుపోయి ఉంటే మనకి స్వతంత్రం వచ్చేది కాదు. కాబట్టి నచ్చినా నచ్చకపోయినా ఎవరు ఎన్ని తిట్టుకున్నా భారతదేశం సర్వజన సమ్మేళనం. ఇది భారతదేశంలో ఉన్నటువంటి వైవిధ్యం వేరే దేశాల్లో లేదు. అది హిందువులు అవనివ్వండి, ముస్లింలు అవనివ్వండి, జీరోయాస్ట్రియన్స్ అవనివ్వండి, సిక్కులు అవనివ్వండి, బౌద్ధులు అవనివ్వండి, జైనులు అవనివ్వండి, ఎన్నో మతాలు ఉన్నాయి. ఈ మతాలలో ఉన్నటువంటి వ్యక్తులు, ప్రభుత్వాలు వీళ్ళందరూ కలిసి ఐకమత్యంగా ఉంటేనే ఈ దేశం బాగుపడుతుంది. ఇది ఒక మతం మీద వ్యతిరేకతతోనో లేదా ఒక మతం మీద ఉన్నటువంటి ఇష్టంతోనో చెప్పట్లేదు. మనకి జరగబోయేటటువంటిది కూడా ఇదే. కాబట్టి మత సామరస్యం ఈ దేశంలో తప్ప మరి ఏ దేశంలోని సాధించలేము. ఇది మనం కాస్త గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఆ రోజు ముస్లిం లీగ్, కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కూడా వీళ్ళకి సపోర్ట్ చేశారు. స్లోగన్స్ కూడా క్విట్ ఇండియా, జై హింద్, ఇంకులాబ్ జిందాబాద్, ఇవన్నీ కూడా ఏంటి క్విట్ ఇండియా మూవ్మెంట్లో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ మతస్థులు, వ్యక్తులు బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాడినటువంటి పరిస్థితులు. అలాగే సాహిర్ లుధ్నావి ఏ ఫ్లవర్ ఆఫ్ హోప్ ఎమిడిస్ట్ ఏ గార్డెన్ స్కాచ్డ్ అండ్ డెసోలేట్ అని చెప్పి ఒక ఇది చెప్తాడు. అంటే పూర్తిగా ధ్వంసమైనటువంటి ఒక అందమైన తోటలో మళ్ళా ఒక పువ్వు పూచేటటువంటి పరిస్థితి వస్తోంది. సో నాకు ఆ ఆశ చిగురించింది అన్నట్టుగా చెప్తాడు ఈయన. సో కాబట్టి ఇలా ఇంత విపరీతమైనటువంటి కమ్యూనల్ డిస్కార్డ్ వచ్చినప్పటికీ భారతదేశం అటువైపు వెళ్లకుండా సంఘటితంగా ఐకమత్యంతో ఉండి మనందరం కూడా స్వతంత్రాన్ని సాధించుకున్నాం. ఇది రాయల్ ఇండియన్ నేవీ ద్వారా భారతదేశానికి వచ్చినటువంటి పాజిటివ్ థింగ్స్. కాబట్టి హోప్ మీ అందరికీ ఒకసారి హిస్టరీ రివిజన్ అయిందని అనుకుంటున్నాను. 80 years జరిగింది కాబట్టి ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ అడగచ్చు. సో దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్న దయచేసి కామెంట్ సెక్షన్లో తెలపండి. గతంలో కూడా అడిగాడు ఇది. సో అట్లానే మెనీ వాయిసెస్ హ్యాస్ స్ట్రెంగ్థెన్డ్ అండ్ ఎన్రిచ్డ్ ద నేషనలిస్ట్ మూవ్మెంట్ డ్యూరింగ్ గాంధీయన్ ఫేజ్. 200 పదాల్లో రాయండి. సో దీని మీద మీ అభిప్రాయాలను కూడా దయచేసి కామెంట్ సెక్షన్లో తెలపండి, బట్ పుట్ విత్ సివిక్ సెన్స్. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.